ఈయన్ని కిందకి తీసుకెళ్ళు. అలాగే సార్. కాస్త మనుషుల్లోకి వెళ్తే త్వరగా కోలుకుంటాడు. వెళ్ళండి సార్. రండి బాబు. ఒక్క నిమిషం ఉండనమ్మా. గతం మనం అనుకోగానే గుర్తురాదు, కొంచెం టైం పడుతుంది. అబ్బాయితో ఈ మెమరీ లాస్ గురించి డిస్కస్ చేయకండి. వీలైనంత వరకు అతను హట్ అయ్యేలా ఎవరూ మాట్లాడకుండా చూడండి. తెలియని వారితో మాట్లాడనివ్వకండి. నేనందరికీ చెప్తాను డాక్టర్ గారు, నా కొడుక్కి బాగవటానికి నేను చెయ్యాల్సిందంతా చేస్తాను. ఎప్పటికి వాడి గతం గుర్తొస్తుందా, ఎప్పుడు వాడు నన్ను అమ్మా అని పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను డాక్టర్. భారతాంబ, ఇంకేమీ చింతించకు. నెమ్మదిగా అంతా బాగవుతుంది. ఆ అబ్బాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అతనికి గతం గుర్తొస్తే ఇక్కడెందుకుంటాడు? అతని ప్లేస్కి వెళ్ళిపోతాడు. గతం గుర్తొస్తే ఇతన్ని సూర్య అలా ఎలా చూపిస్తాను? ఈ ఆస్తిని ఎలా అనుభవిస్తాను? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం చేసైనా సరే ఇతనికి గతం గుర్తు రానివ్వకుండా చేయాలి. ఎక్కడికి వెళ్ళినా దీని చూపులన్నీ ఆయన మీదే ఉంటున్నాయి. దీనికి గట్టిగా ఇవ్వాలి, మరీ ఎక్కువ చేస్తుంది. ఏ పౌర్ణమి, అమ్మగారు, నన్ను క్షమించండి అమ్మగారు, చూసుకోలేదు. మరేం చూసుకున్నావు? దృష్టి పని మీద పెట్టకుండా దిక్కులు చూస్తా ఉంటే ఇలాగే ఉంటుంది. చూసుకోలేదంటోంది కదమ్మా, వదిలేసేయి. చూసుకోపోవడం కాదత్తయ్యా, దీనికి కళ్ళు నెత్తికెక్కాయి. పని మనిషివి పని మనిషిలా ఉండకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, ప్రాణాలు తీసేస్తాను. ఇంకా చూస్తావేంటి? ఎవరికైనా గుచ్చుకుంటాయి. తొందరగా శుభ్రం చేయి. అలాగే అమ్మగారు. మీరేంటి అలా చూస్తున్నారు? ఈవిడ చేతికి గాయమైతే నా మనసు ఎందుకు బాధపడుతుంది? నేను కొంచెం బాధపడితేనే తట్టుకోలేరు. అలాంటిది చేతికి గాయమై రక్తం కారుతున్న చలనం లేదంటే మీరు నా భర్త కారా? వేరే మనిషిని నా భర్త అనుకొని ఇంతలా తాపత్రయపడుతున్నానా? అసలు ఈయన నా భర్త కానప్పుడు ఇక్కడే ఉండే ఈయన కోసం ఇన్ని పాటలు పడ్డమెందుకు? వెళ్ళిపోతాను. వేలు తెగి ఇంకా రక్తం కారుతూనే ఉంది కదా, ఎంత బాధపడుతుందో. ఆయింట్మెంట్ ఎక్కడుంది? ఆయింట్మెంట్ ఆయింట్మెంట్
ఎందుకు నాన్నా? ఏమైంది? దెబ్బలేమన్నా తగిలాయా? ఆయింట్మెంట్ కావాలి, ఆయింట్మెంట్ తీసుకురా. సరే నాన్న, తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? సడన్ గా కనిపించకుండా వెళ్ళిపోయిందేంటి? ఇటు సైడ్ వెళ్ళిందేమో. అవును అవును. ఈనేరి ఈ పౌర్ణమి కనిపించడం లేదు, ఈయన కనిపించడం లేదు. కొంప తీసి దాని వెనకాల పడ్డారా ఏంటి? ఎటెళ్ళిపోయాడు ఇతను? ఉన్నట్టుండి అందరి మధ్యలో నుంచి వచ్చేసాడేంటి? సూర్య, సూర్య, ఆయింట్మెంట్ కావాలని అడిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైగా కాళ్ళకి కూడా చెప్పులు వేసుకోలేదు. సూర్య, సూర్య, సూర్య! ఎక్కడికి వెళ్లారు వీళ్ళు? అది ఈయన మీద కనేసింది సరే, ఈయన కూడా తన వెంట పడుతున్నారేంటి? అంటే దాని బుట్టలో పడిపోయారా? ఆయన నా భర్త సూర్యప్రతాప వర్మ కాకపోయినా గతం మర్చిపోవడం కలిసొచ్చి నేనేదో ఆస్తి కోసం నాటకాలు ఆడుతుంటే మధ్యలో ఈ పౌర్ణమి గోలేంటి? ఇలాంటి పని మనుషులకి విషమిచ్చి అడ్డు తొలగించుకున్నట్టే దీనికి కూడా అడ్డు తొలగించుకోవాలి. పాముల వైపు వెళ్తున్నాడేంటి? అంటే నేను పాములు పెంచుతున్న సంగతి, విషం తీస్తున్న సంగతి అంతా ఆయనకి తెలిసిపోయిందా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? లోపలికి రండి. వదులు. ఎక్కడికి వెళ్తున్నారు? పాపం ఆ అమ్మాయి చెయ్యి తెగి చాలా రక్తం పోయింది. ఎంత బాధపడుతుందో ఏమో. ఏ అమ్మాయి? ఆ అమ్మాయే. జ్యూస్ గ్లాస్ తీసుకొస్తుంటే కింద పడి పగిలిపోయింది కదా, ఆ గాజు ముక్కలు తీస్తుంటే పాపం వేలు తెగిపోయింది. ఎవరు? పౌర్ణమియా? పౌర్ణమి. అమ్మకి ఆయింట్మెంట్ తెమ్మని చెప్పాను, ఈలోగా తను వెళ్ళిపోయింది. పౌర్ణమికి వేలు తెగింది,
దానికోసమే వచ్చాను అని నా ఎదురుగానే చెప్తున్నాడు అంటే చాలా తెగించాడు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే నన్ను బయటికి పంపించి దాన్ని రాణిని చేసినా చేస్తాడు. పాపం ఆయన నాకు వేలు తెగిందని ఎంత బాధపడుతున్నారు. ఛ! అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అయినా ఇంతలా బాధపడుతున్నారంటే ఈయన నా భర్తే. అది ఈ ఇంట్లో పని మనిషి. దాని వేలు తెగితే మీకేంటి, కాలు తెగితే మీకేంటి? పదండి. పౌర్ణమి, ఇంత జడలే తగులుకున్నావంటే నిన్ను. సూర్య, ఇక్కడేం చేస్తున్నావు నాన్న? చెప్పులు, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా బయటికి ఎందుకు వచ్చావు? మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? బయట చల్లగా ఉందని వచ్చామత్తయ్య. నేను తీసుకొస్తాను, మీరు పదండి. ఎంత చల్లగా ఉంటే మాత్రం ఇలా చెప్పులు లేకుండా వస్తారా? రాత్రిపూట బయట పురుగులో పుట్టులో తిరుగుతుంటాయి కదా. ముందు నువ్వు చెప్పులేసుకో. అంటే ఈయన కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు అన్న సంగతి కూడా మర్చిపోయి దీనికోసమే వచ్చాడా? అంత ఏముంది పని మనిషిలో? ఇది ఇంటి పని మనిషి అన్న సంగతి గుర్తు చేయాలి. ఏ చూస్తావేంటే? ఆయన కాళ్ళకి చెప్పులు తొడుగు. ఎంత కాదనుకుందాం అనుకున్నా ఈయనే నా భర్త అని నా మనసు చెప్తోంది. రా నాన్న, అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. రా. అమ్మా ఒక్క నిమిషం. ఆయింట్మెంట్ అడిగాను కదా, తెచ్చావా? తెచ్చాను నాన్న. అయినా ఎవరికేమైంది? ఇప్పుడు ఈ మందుతో పనే ఉంది. వేలికి దెబ్బ తగిలింది కదా, రాసుకో. రా నాన్న, రా. నీ వేలు తెగడం, ఆయన విలువిలలాడిపోయి ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇవ్వడం, అసలు ఏం జరుగుతుందే మీ మధ్య? వేలు తెగిందని పాపం ఆయన జాలుతో మందిచ్చినట్టున్నారు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు అమ్మగారు. ఆగవే. నిజంగా నీ భర్తనే వెతుక్కుంటూ వచ్చావా, లేకపోతే వేరే ప్లాన్ ఏమైనా ఉందా? వేరే ప్లాన్లు ఏముంటాయి అమ్మగారు? నిజంగానే నా భర్త కనిపించడం లేదు. ఆయన్ని వెతుక్కుంటూనే వచ్చాను.
దొరికిన వెంటనే తీసుకుని వెళ్ళిపోతాను. చూడు, నీ భర్త దొరుకుతాడో లేదో అదంతా నా తలనొప్పి కాదు, కానీ నా భర్త వైపు కన్నెత్తి చూసావో నువ్వు ప్రాణాలతో ఉండవు. నిజంగా ఆయన నీ భర్తే అయితే ఆయన వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. ఆయన స్పర్శ, ఆయన పక్కనే ఉన్నప్పుడు నాలో కలిగే అనుభూతులన్నీ ఆయనే నా భర్త అని చెప్తున్నాయి. నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే ఆయన నా భర్త కాదు తేల్చుకున్నాకే వెళతాను. ఆయనే నా భర్త అయితే ప్రాణాలు ఇచ్చైనా సరే తీసుకువెళ్తాను. అన్నా, ఏంటి పౌర్ణమి? వంటలన్నీ సరిపోతాయా? ఇంకా ఏమైనా కావాలా? చాలమ్మా, ఇంతమందికి ఒక్కదానివే చాలా బాగా వంట చేశావు. వీరయ్య, వంటలు బాగా కుదిరాయి. అందరూ బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. ఆ గొప్పతనం అంతా ఇదిగో మన పౌర్ణమిదే. ఈ రోజు వంటంతా తనే చేసిందమ్మా. అవునా పౌర్ణమి? ఏమో అనుకున్నాను, పనిమంతురాలివే. ఈ రోజు నుంచి ఇంట్లో వంటంతా నువ్వే చూసుకోవాలి. అలాగే అమ్మగారు. కానీ ఒక్కరికి మాత్రం నేనే వంట చేయాలి. ఎవరికనుకుంటున్నావా? చినరాజావారికి. అమ్మగారి చేతి వంట తప్పితే ఇంకెవ్వరూ వండింది తినరు ఆయన. అంత ఇష్టం ఆవిడ వంట అంటే. అమ్మ చేతి వంట ఇష్టపడని వారు ఎవరుంటారు వీరయ్య? కానీ నా కొడుకు కొంచెం ప్రత్యేకం. పెళ్ళయి భార్య వచ్చిన తర్వాత కూడా ఇంకా నా చేతి వంటే కావాలి. నీకు తెలుసా, వాడు కారం ఎక్కువ తింటాడు. కారం అంటే కారం పొడి ఎక్కువ వేస్తే కుదరదు. పచ్చిమిర్చి ముద్దగా నూరి తాలింపులో వెయ్యాలి. మసాలా కొంచెం ఎక్కువ వెయ్యాలి. ఇవన్నీ నీకు చెప్పినా తెలియవులే. నా కొడుకి మాత్రం నేనే వంట చేసుకుంటాను. అవసరమైనప్పుడు మాత్రం నువ్వు సహాయం చెయ్యి. అలాగే అమ్మగారు. సరే, వాడికి నేను కూర చేస్తాను, నువ్వు పచ్చిమిర్చి ముద్ద చెయ్యు. అలాగే అమ్మగారు. అలాగే 2 లేత పచ్చిమిర్చి కడిగి వేరుగా పెట్టు. పెరుగన్నంతో వాడు ఇష్టంగా తింటాడు. సరే. ఈయన ఆవకాయ కారమే తినలేక నీళ్లలో ముంచుకొని తినేవారు కదా, అలాంటిది ఉత్త పచ్చిమిర్చి ముద్ద తింటారా? ఇప్పుడు తెలిసిపోతుంది ఈయన నా భర్త కాదు. అమ్మగారు, పచ్చిమిర్చి ముద్ద తీసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, గుమగుమలాడిపోతున్నాయే. నేను ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతాను, మీరు అబ్బాయి గారికి తినిపించండి అమ్మా. అలాగే వీరయ్య, తీసుకెళ్ళు. పౌర్ణమి, పొద్దుట్నుంచి నువ్వేదో పని చేస్తూనే ఉన్నావు. నువ్వెళ్ళేదని తినమ్మా. పర్వాలేదు అమ్మగారు, ఇంట్లో అందరూ భోంచేశాకే నేను తింటాను. సరే, నీ ఇష్టం. లెల్లెల్ల వివాహ భోజనంబు వింతైన వంట కంబు ఇవాళ వారే విందు లల్లెల్లో. నేను వెళ్ళిపోతే ఎలా? ఈయన ఈ కారం తినగలరో లేదో చూడాలి కదా. అప్పుడే కదా ఆయన నా భర్త కాదో తెలుస్తుంది. అమ్మా, అన్నీ వచ్చాయి కదా? అబ్బాయి ఇంకా రానిలేదు. వస్తున్నారత్తయ్య. అయ్యో, ఆవకాయ తీసుకురావడం మర్చిపోయాను. ఉండు, ఆవకాయ తీసుకొస్తాను.
మనోరమా, వదులు వదులు, ఎవరన్నా చూస్తారు. అక్కడ ఆయనకి భోజనానికి ఏర్పాటు చేస్తుంటే తీసుకొచ్చేస్తావేంటి? పిచ్చి పట్టిందా నీకు? అవును, ఎన్ని రోజులు నీ వెనకాలే తిరుగుతూ తోకాడిస్తూ నువ్వు చెప్పింది అలా చేశాను కదా, అందుకే పిచ్చి పట్టింది. అరే, అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. నీ భర్త రాగానే పార్టీ మార్చేశావు కదా, కనీసం నన్ను పట్టించుకోవడం కూడా మానేశావు. లేకపోతే నా భర్తని వదిలేసి నీ చేయి పట్టుకొని చట్టా పట్టాలేసుకుని తిరగాలా? నాకు అర్థమైంది. అవసరానికి నన్ను వాడుకున్నా. ఇప్పుడు నీ భర్త రాగానే నా అవసరం లేదంటున్నావు. అంతేనా మనోరమా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏం చేసినా కూడా ఇద్దరం కలిసే చేశాం. ఇవన్నీ నేను బయట పెట్టాననుకో. పెట్టే, అప్పుడు ఇద్దరం కలిసి జైల్లో ఊచి లెక్క పెట్టుకుందాం. అసలు ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో కనీసం అర్థం చేసుకోకుండా ఊరికే ఎందుకు ఆవేశపడతావు? అసలు అతను నా భర్త సూర్యప్రతాప వర్మ కాదు.